ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడినా ఈ బూతికిట్టు రాధాకృష్ణ అని ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు వెనక్కేసుకొస్తున్నాడు. అంటే ఒక పత్రిక పైన దాడి చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు భార్యని భువనేశ్వర్ గారిని ఏం అనకపోయినా కూడా అసెంబ్లీలో బయటకు వచ్చి లబో దిగోం అంటూ ఏడుస్తూ ఇంకా నారా లోకేష్ అయితే నా తల్లిని అంటారా అంటూ కూడా ప్రతి ఒక్కరిని అసెంబ్లీలో మండలిలో మరి ఏళ్ళు చూపించుకుంటూ ఎంత పాపం ఏదో తల్లి పైన చాలా ప్రేమ ఉన్నట్లు. సరే ప్రేమ ఉండొచ్చు ఎవరైనా కూడా అలా నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అలా అంటే మాత్రం తప్ప అలా అనకూడదు. కానీ అలా అనలేదని ఎవరు అంటున్నారు, అలా అన్నట్టుగా కూడా ఎక్కడ వీడియోస్ లేవు, ఎక్కడ లేవు. కానీ అన్నట్టుగా ఊహించుకొని ఎలా దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని చూసాము. సరే తల్లిని అన్నారు, నారా లోకేష్కి కోపం రావడంలో తప్పులేదు. కానీ అనకపోయినా కూడా అన్నట్లుగా ఊహించుకొని చూసాము. వల్లభనేని వంశీని ఎన్ని రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణని వెనకేసుకొస్తూ మీరు ఏబిఎన్ ఒక పత్రికపై దాడి చేస్తారా అంటున్నారు. మరి అదే సాక్షి ఏమనకపోయినా సాక్షిపై వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళని ఉసుగొల్పి ఆడవాళ్ళు మరీ గేట్లు ఎక్కి ఎలా చేశారో చూసాము. ఇంకా వైజాగ్లో అయితే డెక్కన్ దాన్ని కూడా ఎలా వీళ్ళు వీళ్ళు పచ్చ కార్యకర్తలు ఎలా బోర్డు కూడా తగలబెట్టారో చూసాము. ఇట్లాంటి వీళ్ళు ఏదో నిజాయితీగా ఉండితే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలాంటి నిజాయితీ లేని వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వెనక్కేసుకుంటూ వస్తుంటే అంటే భార్యని చెల్లిగా అనుకొని మరొకరితో పెళ్ళి చేయడం వాళ్ళ దృష్టిలో తప్పు కాదని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టే అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంత నీచంగా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వెనక్కేసుకొస్తారు అనుకుని ఇప్పుడు ఉంచలేదు. కానీ వీళ్ళకి ఏమంటే ఏముండదు, రాజకీయం ఆడవాళ్ళు ఉండరు, నిరుద్యోగులు ఎవరు ఉండరు. రాజకీయంగా వాడుకోవడము జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి మావిగానని ఒక పవర్ఫుల్ డెవలప్మెంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు తెలిపితే దాన్ని మద్దతుగా దానికి అది ఎలా చేయాలి, దానికి కౌంటర్ ఇవ్వకుండా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని మేము ఆలోచిస్తామని చెప్పకుండా దాన్ని చెరిపేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఎక్కడ వస్తుందో అని ఇలాంటి నీచమైన ఓర్చుకోలేక అమరావతిలో ఎక్కడా డెవలప్ కాదని దాంతో కసితో పగతో కొవ్వుతో అహంకారంతో ఏబిఎన్ రాధాకృష్ణ ఎలా మాట్లాడారో చూసాము. అలాంటి రాధాకృష్ణని వెనకేసుకొస్తున్న చంద్రబాబు నాయుడిని కూడా ఇంకా మనం ఏమనాలో ఎలాంటి పేర్లు పెట్టాలో ప్రజలు ఆలోచించుకోవాలి.